కేజీవై పథక అమలు తీరుపై కలెక్టర్ సమీక్ష. ఒక దేశం ఒక పన్ను నినాదంతో జీఎస్టీ తగ్గింపు సంస్కరణలు. జీఎస్టీ తగ్గింపు అవగాహన సమావేశంలో ఆర్డీఓ అఖిల, కూటమి పార్టీ నాయకులు వాసంశెట్టి సత్యం. రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మృత్యుంజయరావుకి సన్మానం. బాణసంచా అమ్మకాల్లో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు. అనుమతి పొందిన ప్రదేశాల్లోనే దుకాణాలు ఏర్పాటు చేయాలి. విధుల్లో చేరిన 23 మంది నూతన ఉపాధ్యాయులు. వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణ పోస్టర్ విడుదల. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అమలాపురంలోని కలెక్టరేట్లో సోమవారం పీఎం ఏజీవై పథకం అమలు తీరుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ పథకం ద్వారా ఎంపిక చేసిన గ్రామాలలో అభివృద్ధి ప్రణాళికలు రచించి అభివృద్ధి పనులను పూర్తి చేయాలని గ్రామీణాభివృద్ధి అధికారులను ఆయన ఆదేశించారు. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన గ్రామీణ అభివృద్ధి పథకమని, దీని ద్వారా ఎస్సీ ఎస్టీ గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని కలెక్టర్ సూచించారు. నూతన జీఎస్టీ విధానంతో భవన నిర్మాణ రంగ వినియోగదారులకు, అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా ఒక దేశం ఒక పన్ను నినాదంతో ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపు సంస్కరణలను తీసుకొచ్చిందని రామచంద్రపురం ఆర్డీఓ దేవరకొండ అఖిల తెలిపారు. ముఖ్య అతిథిగా కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, కమర్షియల్ ట్యాక్స్ జేసీ రవికాంత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్డీఓ అఖిల మాట్లాడుతూ జీఎస్టీ నూతన విధానాన్ని, ప్రభుత్వ ఉద్దేశాన్ని సభలో వివరించారు. ఒక దేశం ఒక పన్ను నినాదంతో ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపు సంస్కరణలు తీసుకొచ్చిందన్నారు. ముఖ్యంగా భవన నిర్మాణ రంగంలో ఉన్నవారికి జీఎస్టీ తగ్గింపు స్వాంతన కలిగిస్తుందన్నారు. 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకుంటే సుమారుగా 1,50,000 ఆదా అవుతుందని, గతంలో 4 స్లాబులుగా ఉన్న జీఎస్టీ ఇళ్లను 2 స్లాబులుగా సంస్కరించారని, అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా తీసుకొచ్చారన్నారు. కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పట్ల అన్ని వర్గాల ప్రజలకు, వ్యాపారస్తులకు అవగాహన కల్పించే నిమిత్తం ప్రభుత్వం అవగాహన సదస్సులు, ఇంటింటా ప్రచారం, ర్యాలీలు నిర్వహిస్తుందన్నారు. అంతిమంగా జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రజలకు కలిగే లాభాలను, చేకూరి ప్రయోజనాలను తెలియజేయడమే లక్ష్యం అన్నారు. జీఎస్టీ సంస్కరణలు దేశ చరిత్రలో ఒక నూతన అధ్యయనమని పేర్కొన్నారు. విద్య, వైద్యంకు సంబంధించిన వస్తువులపై పూర్తి రాయితీ ఇచ్చిందన్నారు. కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ సిహెచ్ రవికాంత్ మాట్లాడుతూ భవన నిర్మాణ రంగం, వ్యవసాయ యంత్రాలు, ఆక్వాకల్చర్ పరికరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, సామాన్య మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే ప్రతి వస్తువుపై జీఎస్టీ తగ్గిందని, నూతన జీఎస్టీ 2.0 అమలు చేయడం జరుగుతుందన్నారు. జీఎస్టీ స్లాబ్ నూతన విధానంతో వ్యాపారులకు అమ్మకాలు పెరుగుదల, నిర్మాణ ఖర్చులు తగ్గుదల జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ పి సత్యనారాయణ, మున్సిపల్ డిఈ శ్రీకాంత్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొవ్వూరి తాతారెడ్డి, సెక్రటరీ సత్యబాబు, ఎస్కేపీపీ ట్రస్ట్ చైర్మన్ సలాది నాయుడు మాస్టరు, టీడీపీ పట్టణ అధ్యక్షులు ఉండవల్లి శివ, కూటమి పార్టీ నాయకులు చందమామ వాసు, కడియాల రఘువరన్, కవల నానాజీ, మేడిశెట్టి శేషారావు, మేడిశెట్టి సూర్యనారాయణ, నారపురెడ్డి బలరాం, తాడి శ్రీనివాస్, జాస్తి విజయలక్ష్మి, వైట్ల గజలక్ష్మి, బళ్ళ లక్ష్మి, భవన నిర్మాణ ప్రతినిధులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యాపార ప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ డివిజన్ ఉద్యోగుల సంఘం అధ్యక్షునిగా ఎన్నికైన రామచంద్రపురం తహసీల్దార్ బండి మృత్యుంజయరావును సోమవారం పలువురు ఘనంగా సత్కరించారు. డివిజన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మేడిశెట్టి హరిచంద్ర ప్రసాద్, ఉపాధ్యక్షులు పంపన్ రామారావు, డివిజన్ కోశాధికారి పి శ్రీరామ్ ప్రసాద్, జాయింట్ సెక్రటరీ మురళీలను తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది, విఆర్ఓలు, విఆర్ఏలు, డీలర్ల సంఘాలు సన్మానించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మృత్యుంజయరావు మాట్లాడుతూ డిప్యూటీ కలెక్టర్ నుండి విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ల వరకు అందరూ అసోసియేషన్లో సభ్యులు అని అన్నారు. ఉద్యోగులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్లు మాధురి, ఆర్ఐ సత్యదేవ్ ప్రసాద్, రాష్ట్ర విఆర్ఓ సంఘం ప్రచార కార్యదర్శి మద్దాల బాపూజీ తదితరులు పాల్గొన్నారు. రానున్న దీపావళి దృష్ట్యా మందుగుండు సామగ్రి అమ్ముకునేందుకు అధికారులు అనుమతి ఇచ్చిన చోటే తప్పనిసరిగా దుకాణాలు వేయాలని, నిబంధనలు అతిక్రమించినచో చర్యలు తప్పవని రామచంద్రపురం ఆర్డీఓ దేవరకొండ అఖిల సూచించారు.
ఈ మేరకు రామచంద్రపురం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం నందు ఆర్డీఓ అఖిల, డిఎస్పి రఘువీర్ అధ్యక్షతన దీపావళి పండుగ దృష్ట్యా మందుగుండు సామగ్రి విక్రయాలపై తీసుకోవలసిన తగు జాగ్రత్తలు, భద్రతా చర్యలు నిమిత్తం డివిజన్ పరిధిలో గల తహసీల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, సర్కిల్ ఇన్స్పెక్టర్, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, అగ్నిమాపక అధికారులు, వాణిజ్య పన్ను శాఖ అధికారులు సహా లేబర్ అధికారులు తదితర అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ అఖిల మాట్లాడుతూ, రాబో దీపావళి పండుగ దృష్ట్యా మందుగుండు సామగ్రి విక్రయాల కొరకు దరఖాస్తులను ఇచ్చు నిబంధనలకు అనుగుణంగా పరిమితులతో కూడిన తాత్కాలిక లైసెన్సు ఇవ్వబడునని, అనుమతించబడిన ప్రదేశాలలో మాత్రమే దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని, ఒక దుకాణానికి మరొక దుకాణానికి మధ్య కనీసం 3 మీటర్ల దూరం ఉండాలని, దుకాణానికి ఎదురుగా మరొక దుకాణం ఉండరాదని, నిబంధనలు అతిక్రమించినచో చర్యలు తీసుకోబడనని తెలియజేశారు. డిఎస్పి వి రఘువీర్ మాట్లాడుతూ, మందుగుండు సామగ్రి విక్రయ దుకాణాలలో చిన్నపిల్లలు, వృద్ధులు, వికలాంగులు పని చేయరాదని, విక్రయాల అనంతరం మిగిలిపోయిన స్టాక్ని గృహాలలో నిల్వ చేయరాదని, ఊరు చివర అనుమతులతో కూడిన గోదాముల నుండి భద్రపరుచుకోవాలని సూచించారు. విక్రయదారులను పోలీస్ శాఖ వారికి బైండ్ ఓవర్ చేయవలసిందని తెలిపారు. అగ్నిమాపక అధికారులు మాట్లాడుతూ, మందుగుండు సామగ్రి విక్రయ దుకాణం నందు 200 లీటర్ల నీటి నిల్వతో కూడిన డ్రమ్మును, ఇసుక బకెట్లను మరియు ఫైర్ ఫిక్సింగ్ మొదలగు భద్రతాపరమైన ఏర్పాట్లు ఉండాలని సూచించారు. అదేవిధంగా సంబంధిత అధికారులు ఆయా శాఖాపరమైన భద్రతా సూచనలు తెలియజేశారు. డిఎస్సి 2025 ద్వారా టీచర్ ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు సోమవారం కేగంగవరం మండలంలో వివిధ పాఠశాలల్లో జాయిన్ అయ్యారు. బట్లబలగ హై స్కూల్లో 5, కోటిపల్లి స్కూల్లో 2, సుందరపల్లి హై స్కూల్లో 4, పామరు హై స్కూల్లో 3, కోళ్ళ హై స్కూల్లో 2, అద్దంపల్లి హై స్కూల్లో 1, దంగేరు హై స్కూల్లో 2, గంగవరం హై స్కూల్లో 2 చొప్పున స్కూల్ అసిస్టెంట్ పోస్టులలో, మోడర్న్ ప్రాథమిక పాఠశాలలో ఎస్జిటి పోస్ట్ 1 మొత్తం 23 మంది జాయిన్ అయినట్లు కేగంగవరం మండల విద్యాశాఖ అధికారి ఏ నాగరాజు, చోడిశెట్టి ఆంజనేయులు స్థానిక విలేకరులకు తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలన్న తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ కోటి సంతకాల సేకరణ అనే పోస్టర్ విడుదల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్, నియోజకవర్గ అబ్జర్వర్ చింతలపాటి శ్రీనివాసరాజు చేతుల మీదుగా ఈ పోస్టర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అంబటి భవానీ, మండల కన్వీనర్లు పోలినాడి ప్రసాద్, పెట్ట శ్రీనివాస్, పిల్లి మురళీ కృష్ణమూర్తి, పట్టణ కన్వీనర్ గాదంశెట్టి శ్రీధర్, అధికార ప్రతినిధి పెమ్మిరెడ్డి మురళి, వైస్ ఎంపీపీలు, ఎంపీడీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.